తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి సంప్రదాయబద్దంగా ఆలయ ఉత్సవం నిర్వహించారు. ధనుర్మాస శుక్రవారం సందర్భంగా ఆలయ ఈవో సత్యనారాయణ రాజు, చైర్మన్ రామ్ కుమార్ రాజు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి ఊరేగింపును నిర్వహించారు. శనివారం సహస్ర దీపోత్సవం, ఆదివారం అనంత దీపోత్సవం జరుగుతుందని ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సభ్యులతో కలిసి సేవ చేయడం ద్వారా సభ్యుల మధ్య స్నేహాన్ని, ఐక్యతను పెంచుతుందని భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, ఫెమినా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు ఐశ్వర్య భూపతిరాసు అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316G రీజియన్ 2 జోన్ 3 సోషల్ కార్యక్రమాన్ని కాళ్లమండలం జక్కరం గ్రామంలోని పిఎస్ఆర్ గ్రీన్ వ్యూలో ఆదివారం లయన్స్ క్లబ్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్ కుమార్, నడింపల్లి ప్రతిమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ జోన్ సోషల్ కార్యక్రమం అంటే ఒక నిర్దిష్ట జోన్లోని లయన్స్ క్లబ్లన్నీ కలిసి నిర్వహించే సామాజిక సేవ, సామాజిక కార్యక్రమం అన్నారు. ఇటువంటి జోన్ సోషల్ కార్యక్రమాల ద్వారా సభ్యులను ఏకం చేసి సంఘానికి సేవ చేసే అవకాశాన్ని కలుగుతుందన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించి సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయన్నారు. జోన్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడం కోసమే లయన్స్ క్లబ్ అని అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు, మల్టిపుల్ చైర్పర్సన్ మేకా సురేష్, డిస్టిక్ గవర్నర్ పాపారావు నాయుడు, వైస్ డిస్టిక్ గవర్నెన్స్, పాస్ట్ డిస్టిక్ గవర్నెన్స్, జిల్లా లయన్స్ నాయకులు పాల్గొని జోన్ 3 చైర్పర్సన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ చేస్తున్న సామాజిక కార్యక్రమాల్ని అభినందించారు. భీమవరం లయన్స్ క్లబ్, భీమవరం ఫెమినా ఉమెన్స్ లయన్స్ క్లబ్, పాలకోడేరు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొనగా బాలబాలికలకు సాంస్కృతిక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. జోన్ 3లో ఉత్తమ సేవలందించిన లయన్స్ సభ్యులకు జోన్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ దంపతులు అభినందన జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శులు అల్లు తులసి ప్రసాద్, ప్రీతి చేకూరి, కోశాధికారి కనగర్ల రామకృష్ణ, కనగర్ల నాగమణి, లయన్స్ సీనియర్ నాయకులు వబిలిశెట్టి కనకరాజు, చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఓలేటి శ్రీనివాస్, మార్నింగ్ కాఫీ క్లబ్, ఆల్ వాకర్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్ 2 జోన్ 3లో ఈరోజు జోన్ సోషల్ జరుపుకోవడం జరిగింది. మరి జోన్ సోషల్కి మరి జిల్లాలో ఉన్న పూర్వ గవర్నర్లు, అలాగే ప్రస్తుత గవర్నర్ పాపారావు నాయుడు గారు, మన ఫస్ట్ వైస్ గవర్నర్ సుబ్బారావు గారు, సెకండ్ వైస్ గవర్నర్ ఆర్వి సున్నాన్ గారు, అలాగే ఈరోజు మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ గారు, అలాగే మిగతా చాలా పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి భీమవరంలో ఉన్న నా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే లయన్స్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతోమంది వచ్చి ఈవేళ పొద్దున్న నుంచి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఆటలు పాటలతో వాళ్ళు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా చైర్మన్ అయినటువంటి వివి కృష్ణరాజు గారు, అలాగే మా భీమవరం టీడీజీ అయినటువంటి మా కృష్ణరాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అవడానికి కారకులయ్యారు. మరొకసారి దీనికి సహకరించిన ఈరోజు పొద్దున్న నుంచి ఉన్న మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ అయినటువంటి వడుపు గోపి మా మిత్రుడు, ఆయన ఈ సంవత్సరం గవర్నర్ అవడం జరిగింది. మరి భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మరి ఆయనకి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం లయన్స్ క్లబ్తో పాటు మరి వాకర్స్తో కూడా మంచి సేవా కార్యక్రమాలు, అందరికీ ఉపయోగ కార్యక్రమాలు మరి గోపి ఆధ్వర్యంలో చేస్తారని, ఈ జిల్లాకి ఆయన గవర్నర్ టైంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని మరి మా లయన్స్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజున నడింపల్లి మహేష్ కుమార్ గారు లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్పర్సన్గా ఈ రోజున గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మా సాంప్రదాయం ప్రకారం సర్వీస్ మనం చేస్తూ ఉంటాం. ఆ సర్వీస్లో మన కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ జరిపిన ఒక జోన్ సోషల్ అనేది. ఈ జోన్ సోషల్ ఎలా తెలియజేయడం వల్ల సర్వీస్ అనేది మనమే కాదు, మన పిల్లలకి అలాగే మన కుటుంబం అంతా కూడా ఆ సర్వీస్ వల్ల చేస్తే కనుక ఎంతమంది లబ్ధి పొందుతారు, ఆ లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా ఆ యొక్క సాటిస్ఫికేషన్ లెవెల్ చూద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ జోన్ సోషల్ చేయడం జరుగుతుందండి. తద్వారా ఏంటంటే కనుక బంధువుల్ని, మిత్రుల్ని ఎందుకు పిలుస్తారంటే దీనికి
ఈ చేసే కార్యక్రమాలన్నీ చేయటం వల్ల సమాజంలో తాను కూడా చేయాలని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పేసి ఆ ఇన్స్పిరేషన్ వల్ల వారు కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ జోన్ సోషల్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారి మిత్ర బృందం వాళ్ళందరూ సమక్షంలో వారు జోన్ సోషల్ మరి చాలా అద్భుతంగా జరిగిన దాంట్లో అతిశయలేదు. అంత చక్కటి కార్యక్రమం వారు జోన్ చైర్మన్ పర్యవేక్షణలో మేము అందరూ కూడా క్లబ్లు ముందుకెళ్తున్నాయని, సర్వీస్ కార్యక్రమం ముందుకెళ్తున్నాయని చెప్పడంలో చాలా ఆనందంగా ఉంది. నా పేరు నాని, భీమవరం లయన్స్ క్లబ్ మెంబర్ని, వైస్ ప్రెసిడెంట్ని. మాకు జోన్ చైర్మన్గా ఉన్నటువంటి మహేశ్వర్ వర్మ గారి ద్వారా ఒక విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. లయన్స్ క్లబ్కి శాశ్వత ఐ హాస్పిటల్ కట్టడానికి ఈయన ఎంతో కృషి చేసి మా క్లబ్కి ఒక స్థలాన్ని సంపాదించగలిగారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పడానికి మీకు సంతోషిస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మహేష్ నేను కలిపి వివిధ అసోసియేషన్లో మంచి పోస్టుల్లో ఉన్నాం. సర్వీస్ యాక్టివిటీస్ అంటే కనుక ముందుకు వచ్చేవాళ్ళం మేము కాబట్టి మాకు ఈ అవకాశం గుర్తించి మీరు అందరూ మాకు అంటబెట్టినందుకు ఆ పదవికి వెన్ను తెచ్చి మేము మంచి సర్వీస్ కార్యక్రమాల్లో చేయాలనే ఉద్దేశంతో ఇదివరకు గతంలో కూడా 7K రన్ ఉండే, 5K రన్ ఉండే, ఎన్నో రకాల ఆల్వాకస్ తరపుని ఎన్నో కార్యక్రమాలు చేసాం. నా మిత్రులందరూ కూడా నేను లయన్స్ క్లబ్లో గత కాలంలో ఒక బెస్ట్ చైర్మన్, బెస్ట్ ప్రెసిడెంట్ కింద కూడా నేను ఉండి చేయడం జరిగింది. ఇటీవల హైదరాబాద్లో బైపాస్ సర్జరీ చేయించుకుని భీమవరం వచ్చిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సత్యవాణి పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ త్వరగా కోలుకుని మళ్లీ సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఆమె వెంట చీడే అమ్మాజీ, గంధం శ్రీదేవిలు ఉన్నారు. రైతు బాంధవుడు పోలవరం ప్రాజెక్టు సాధన కమిటీ చైర్మన్, రైతు కార్యాచరణ సమితి వ్యవస్థాపకులు, కృష్ణా డెల్టా పరిరక్షణ కమిటీ ఉద్యమ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, రైతుల కోసం జీవితాంతం అలుపెరగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న మహోన్నత వ్యక్తి మంతెన వెంకట సూర్యనారాయణరాజు అని రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ అన్నారు. భీమవరం మండలం చినమేరం గ్రామంలో స్వామి యోగీశ్వరానంద గిరిశాంతి ఆశ్రమం నందు మంతెన వెంకట సూర్యనారాయణరాజు 96వ జయంతిని పురస్కరించుకుని రైతు నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ సూర్యనారాయణరాజు అలుపెరగని పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన రైతు పక్షపాతి అని, నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వగ్రామం ఏలూరుపాడులో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామకృష్ణరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, పాతపాటి మురళీరాజు, బిహెచ్ సత్యనారాయణరాజు, కోళ్ల సీతారామయ్య, మేళం దుర్గాప్రసాద్, గంటా సుందర్ కుమార్, పోసంశెట్టి మురళి, బోడపాటి పెదబాబు, హిమ, దుర్గా, ఉమశ్రీ లక్ష్మి, యాళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ గారి వల్ల ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రావడానికి ముఖ్య కారకులు. వారితో పాటు మేము కూడా తిరిగి ఈ సాధన సమితి ద్వారా పోలవరం కృషి చేశాం. నాయకుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు గారు పరమపదించి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ రైతు సంఘాన్ని ఎంతో కష్టపడి ఎంతో శ్రమతోటి ఆయన ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇది కంటిన్యూ చేయడం కోసం మన సభ్యులందరూ కూడా కృషి చేస్తున్నారు. ఆయన గురించి ఒక మొక్కలో చెప్పాలంటే కుదరదు. ఒక చరిత్ర, ఒక పుస్తకం చేత కొన్ని మనము కొన్ని గుర్తు చేసుకుందామని ఆయన చేసిన సేవలు. మనం పోలవరం విషయంలో ఇక్కడ యజ్ఞయాగం చేయించి ఎంతోమంది పండితులు తీసుకొచ్చి యజ్ఞయాగం చేయించడం జరిగింది. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మంచి గుర్తింపు రావడం, తర్వాత పరోక్షంగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా పరోక్షంగా మేమందరం వెళ్ళినక్కడ మరి శంకుస్థాపన కూడా మాకు ఎక్కడానికి ప్రథమకారకులు మరి మంత్రి సూర్యనారాయణరాజు గారు. ఆయన ఆశయాలు కనుక మనం ఏదో రోజు తీసుకెళ్లాలంటే మాత్రం ఏదో రోజున చిన్న ఉద్యమంలాగా తీసుకొచ్చి ప్రజల్లోకి అది అవేర్నెస్ తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. నిలబడి చూస్తున్నంతసేపు ఈ రోజుల్లో ఏం పనులు అవ్వండి. మరి కొన్ని మాటలు సూర్యనారాయణరాజు గారు ఒక ప్రెస్ మీట్లో కానీ ఆయన ఏదన్నా సభలో చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయేవాడు. మరి సముద్ర తీర ప్రాంతంలో సముద్రం ఈ విధంగా కోసేస్తుందని వాళ్ళు చెప్పినప్పుడు నేను అనుకునేవాడిని, ఈయన ఏమన్నా శాస్త్రవేత్త ఏంటి సముద్రం కోసం ఏంటి చెప్తున్నాడంటే అనుకునేవాడిని. కానీ వారు ఏదైతే చెప్పారో పేపర్లో అదే వచ్చేదండి. కొంతమంది పెద్దలు ఆర్టికల్స్ రాసేవారు, మీరు ఏదైతే చెప్పారో అది విన్నామో
ఆర్టికల్ అదే వచ్చింది. తర్వాత కేజీ బేషన్ వల్ల భూమి ఏ విధంగా కొంగు తింటుంది, ఏ విధంగా తిరిగిపోతుందని వాళ్ళు చెప్పారు. సేమ్ టీవీల్లో పేపర్లో కూడా ఆయన చెప్పిందే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సైంటిస్టులు నాయకులు నేను చూశాను. ఏంటి రోజు చూపించాలి కాలేజీ ఆయన దేవుడితో సమానం, మనకి దేవుడితో సమానం. రోజు కూడా ఆయన కాలేజీ చూపించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రావడానికి 3 తిరుమతుల కారణం. పోలవరం ప్రాజెక్టుకి ఆల్రెడీ పొట్టి శ్రీరాములు పేరు అనౌన్స్ చేయించాడు. మనం దానికి మనం ఏం చేయడానికి ఏం లేదు. ఆ 3 తిరుమతుల్లో పెద్ద ఆయన సుందరరాజు గారు, ఒక ఆయన మిట్టా పద్మనాభం గారు, కళా నారాయణ గారు. ఈ పోలవరం రావడానికి ప్రాజెక్టు రావడానికి కారణంగా అన్నారు. కనీసం మన ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళ 3 విగ్రహాలు పెట్టాలన్న కోరికన్నా డిమాండ్ కావాలని మన రైతు గారి సభ్యులు జరిపి వాళ్ళ 3 విగ్రహాలు పెట్టమని అడుగుతామని మన రైతు గారి సభ్యులు జరిపి మనం అందరం కూడా ఓ తీర్మానం రాసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్దామని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను పోలవరం అంటే 100-15 మంది రైతులకు వెళ్ళే రోజుల్లో అప్పుడు ఎర్రనారాయణ స్వామి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఉండేవారైనా. అలాంటి రోజుల్లో ఈయన ఒంటిగా పోలవరం పోరాటం ప్రాజెక్టు కట్టాలి, ఈ లక్షలాది ఎకరాలకి బీటి భూములుగా మారిపోయిన ఈ భూమిని పంట భూములుగా మార్చాలంటే పోలవరం కట్టాలని ఒక ఉద్యమం తీసుకొచ్చిన నాయకులు ఎవరు ఉన్నారంటే మన సూర్యనారాయణ గారు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఇరిగేషన్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఎంత అంత అని కూడా మనం చెప్పలేము. ప్రతి విషయంలో కూడా ఒక ప్రెస్ మీట్లో కానీ, ఒక సమావేశాల్లో మాట్లాడితే అనర్గళంగా మంచి సబ్జెక్ట్ని ప్రజలకు అందించే విధంగా ఆయన విషయం అంతా ఉంటూ ఉండేది. ఈయన ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతుల తరపున ఉద్యమాలు చేసి రైతు కార్యాచరణ సమితి స్థాపించారు కాబట్టి అదే కొనసాగించడం కోసం మీ అందరి సహకారంతో వారి అబ్బాయి రవివర్మ గారిని కూడా దీనిలో పాల్పంచుకునే పాతపాటి మురళీరాజు గారు వీరిద్దరినీ కలిపి ఈ రైతు కార్యాచరణ సమితిని స్థాపించి ముందుకు తీసుకెళ్తారని మీ అందరి సహకారానికి అందించాలని కోరుకుంటూ సౌమ్యులు, స్నేహశీలి, సేవా తత్పరుడు గన్నిరెడ్డి త్రినాథ్ అని 40 ఏళ్ల పాటు భీమవరంలో అందించిన సేవలు అమోఘమని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గన్నిరెడ్డి త్రినాథ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం బ్యాంక్ కాలనీలోని ఆయన స్వగృహంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి త్రినాథ్ అని, కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ టీడీపీ అధ్యక్షులుగా ఆయన పట్టణానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, యలమంచిలి సీను, వెన్నకోట వినాయక్, కొండ్రు శ్రీను, గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, చెల్లబోయిన సుబ్బారావు, పాలాదాసు, అంగర వెంకట్, లంకి చిన్ని, మాహంతి గణపతి, ముచ్చకర్ల సుబ్బారావు, నక్కరాసు గోవింద్, నక్కరాజు లక్ష్మి, లంకా లక్ష్మీనారాయణ, పీఫాణి, మద్దులమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుతం శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ అయినటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ అయినటువంటి నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు గన్నిరెడ్డి త్రినాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గన్నిరెడ్డి త్రినాథ్ గారు చాలా సౌమ్యుడు, ఎక్కువ స్నేహపాత్రుడు, అందరికీ కలుపుకునేటువంటి వ్యక్తి. అతన్ని ఎవరు అతన్ని సంప్రదించినా సరే మిత్రత్వాన్ని, బంధుత్వాన్ని కోరుకునేటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో మరి అనేక కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా అనేక పదవులు నిర్వర్తించారు. పట్టణ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. మరి ఆయనకి భగవంతుడు దీర్ఘాషు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ గన్నిరెడ్డి త్రినాథ్ అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు గన్నిరెడ్డి త్రినాథ్ అన్నయ్య గారిని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, డబ్బు కంటా విలువైంది ఆరోగ్యం ఇచ్చి మా అందరితో మంచి నాయకత్వం నుండి మమ్మల్ని నడిపించి ఉండాలని నేను ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే బీసీలో మంచి నాయకుడైన భీమవరంలో కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా, భీమవరం టౌన్ అధ్యక్షులుగా ఎన్నో పదవులు చేసి
బీసీలకి వెనకాల ఉండి ఏ ఒక్క విషయం వచ్చినా సరే ఆయన స్పందించి అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మాకు మా పార్టీలో పెద్దగా ఉండి మమ్మల్ని ముందు నడిపించాలని ఈ పుణ్య సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్త నుంచి నాయకులు స్టేజీకి ఎదిగినటువంటి అందరికీ కూడా తల్లో నాలికల ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయతగా పిలిచే గండిరెడ్డి త్రీనాథ్ గారు పుట్టినరోజును పురస్కరించుకుని మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి అయినండి మెంటే పాసారథి గారు, యువత వాదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే ధర్మ మండలి డైరెక్టర్స్ అందరి చేతుల మీద కూడా కేక్ కట్ చేసేందుకు ఘనంగా కూడా భీమవరం పట్టణ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి ఇచ్చేశారు. ఆయన ఈ పుట్టినరోజులు మరి ఒక 100 పుట్టినరోజులు చేసుకుని పార్టీ పట్ల, అలాగే పార్టీ నాయకులకి, కార్యకర్తల పట్ల కూడా ఆయన ఎంతో కష్టపడి పనిచేసి ఇది సర్వశక్తుల్ని కూడా ప్రసాదించాలని చెప్పి ఆ ఈశ్వర అల్లా యేసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. టౌన్ ప్రెసిడెంట్ గా చేసి, కౌన్సిలర్ గా మరియు వైస్ చైర్మన్ గా చేసి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధి చెందిన వీరేంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఉంటున్న మా అన్నయ్యకి, మా వదినికి, వాళ్ళిద్దరూ అందరికీ చాలా ఆదర్శవంతంగా, మా సుంకరపాతిలో దంపతులు అంటే వీళ్ళిద్దరు అన్నట్టుగా వీళ్ళంతా ఆదర్శవంతంగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి నిండు ఆయుర్వేదిగా కలగజేసి మా అన్నయ్య ఇటువంటి పుట్టిన అనేకమైన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు అని పిలిచి ఒక కుటుంబ సభ్యుడిగా ప్రేమించే వ్యక్తి గండిరెడ్డి త్రినాథ్ అన్న. మరి అన్న గతంలో కౌన్సిలర్గా చేశాడు, 2 సార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాడు. ఇప్పుడు భీమవరంలోనే మన జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం, ఒక పురాతనమైన దేవాలయం, భీమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి అన్న ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అధిరోహించాలని చెప్పి మనసావాచ కోరుతున్నారు. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా నా నమస్కారాలు. ఎందుకంటే నేను ఈ రోజున తిరువ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు అడుగుపెట్టానంటే దానికి కారణం 1983లో పార్టీలో మా త్రినాథ్ కావాలి, పార్టీ సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పేసి సార్ గారు ఆ రోజునే మెంబర్షిప్ ఇచ్చి, నేను వచ్చినా రాకపోయినా నాకు ఎప్పుడు కూడా ఏదో పదవి ఇస్తూనే ఉన్నారు. నన్ను నేను ఎదుర్కొనే పదవులు, కానీ అందరూ కూడా నన్ను గుర్తించి సార్ గారు తోడుంటున్నారని, సార్ గారు అంటే నేను ఉంటానని, సార్ గారు కూడా ఉంటాడో తినాలని అందరికీ గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే ఈరోజు ఏ పదవి వచ్చినా సరే తోట సీతమ్మలక్ష్మి గారు కానీ, అంజిబాబు గారు కానీ, ఎవరికైనా సరే మన త్రినాథు మన పార్టీ కార్యకర్తలకు అందరికీ పెద్దవాడు, ఏమైనా చేయగలడు. కానీ అతన్ని మనం గుర్తుంచుకోవాలి. మీ అందరికీ నేను తోడుగా ఉంటానని చెప్పేసి మీరు నన్ను ఆదరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మానవ సేవయే మాధవ సేవ అని అభాగ్యులకు అన్నదానం చేయడం భగవత్ సేవతో సమానమని ప్రముఖ న్యాయవాది పొడుగు శ్రీనివాసరావు అన్నారు. భీమవరం ఇమ్మాన్యుయల్ అనాథాశ్రమంలోని చిన్నారులకు పొడుగు శ్రీనివాసరావు అనురాధల మనవడు జీవన్ పుట్టినరోజు సందర్భంగా భోజనాలు అందించారు. శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు బంధువులతో, స్నేహితుల మధ్య జరుపుకోవడం సహజమని, ఇలా చిన్నారులతో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం 50 మంది చిన్నారులకు భోజనాలు అందించారు. కార్యక్రమంలో పొడుగు సాయి హరికేష్, యమున హిమబిందు, పొడుగు నాగప్రసన్న, శేఖర్, కమలహాసం తదితరులు పాల్గొన్నారు. రోజు మా మనవడు పొడుగు జీవన సత్య శ్రీనివాస్ ప్రసాద్ 4వ పుట్టినరోజు ఈ అనాథ ఇమానియల్ చిల్డ్రన్ హోమ్లో అనాథల మధ్య జరుపుకుంటున్నాం. అది మాకు ఇచ్చిన ప్రేరేపణ కొద్దీ అది అనాథల మధ్య జరపాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకని అందరూ పిల్లలందరి మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది అయిన తర్వాత మేము భోజన కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేసాం. అనాథ పిల్లలందరికీ భోజనాలు కూడా పెడతాం. అందరూ భోజనాలు తినాలని కోరుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఇమ్మానుయేల్ చిల్డ్రన్
హోమ్స్ ఈరోజు సుమారు ఒక 60 మంది పిల్లలకి పొడుగు శ్రీనివాసరావు గారి మనవడు అయిన సత్య శ్రీనివాస జీవన ప్రసాద్ జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ చిల్డ్రన్స్లో జరగడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా భోజనాల కార్యక్రమం కానీ వాళ్ళ చిల్డ్రన్స్కి ఎప్పుడు కూడా ఈ పిల్లలు ఎవరు లేరు అని తెలియకుండా ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఉండి పాస్టర్ గారు నడిపించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈరోజు మాలాగే ఎవరు కూడా వేస్ట్ చేయకుండా ఈ పిల్లల్ని ఈ కార్యక్రమం జరిపితే మాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ కార్యక్రమం ఎంతతో మేము ముగిస్తున్నాం. మేము భోజనం తీసుకొని వచ్చి నమ్ముతా అయితే నమ్మువానికి సమస్యమే సాధ్యమే. ఆమేన్. ఈరోజు పొడుగు శ్రీనివాస్ గారు అనురాధ గారుల ముద్దుల మనవడు జీవన్ బాబుకి పుట్టినరోజు సందర్భంగా ఇమానియల్ చిల్డ్రన్ హోమ్స్లో మరి అనాథ బాలికలకు మరి ప్రేమతో వారు ఇల్లు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి వారి కుటుంబాన్ని వారిని అలాగే హాస్టల్ నడుపుతున్న మరి ఇమానియల్ గారిని మరి ఆ దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ ప్రేమ ఇందులో పాల్గొన్న వారందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటాను. ఈరోజు మా మేనల్లుడు జీవన్ బాబు బర్త్డే ఇక్కడ ఇమానియల్ చిల్డ్రన్స్ హోమ్స్ ఈ పార్టీ పెట్టడం జరిగింది. వాళ్ళకి భోజనం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సఫలంగా అవ్వాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ చిల్డ్రన్ హోమ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఈరోజు మా మనవడు జీవన్ పుట్టినరోజు సందర్భంగా హంగులు ఆర్భాటాలు చేయకుండా పేద పిల్లలకి భోజనం కల్పించాలని ఈ చిన్న పార్టీ భోజనం చేసాము, ఏర్పాటు చేసాము. అందరూ కూడా ఇలా చేస్తే వాళ్ళకి కూడా తల్లిదండ్రులు లేరు అన్న భావన కలగకుండా హ్యాపీగా ఉంటుంది. తమ గ్రామంలో కోడి పందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించవద్దంటూ పంచాయతీ తీర్మానం చేసిన సంఘటన కుప్పనపూడి గ్రామంలో నెలకొంది. ఇటీవల కాలంలో తమ గ్రామంలో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం మాట్లాడుతూ కోడి పందాలు, గుండాట, జూదం వంటి కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రజలంతా సుఖశాంతులతో సంక్రాంతి వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనుబాబు, నూకల రామదాసు, నంద్యాల శ్రీనివాస్, చిన్న తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా రైతాంగానికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ సంవత్సరం ధాన్యం ప్రొక్యూర్మెంట్ కానీ, రైతులకు సకాలంలో డబ్బు బ్యాంకుల ద్వారా అందటం కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర అధికారులు, సహకార అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ఆర్థిక స్తోమతల్ని దుర్వ్యసనాలు పాలు కాకుండా పేకాట, గుండాట, కోడిపందాలు, ఈ జోజాలకు వ్యసనాలకి రైతు సోదరులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ బానిసలు చేయకుండా కుప్పనపూడి గ్రామ పంచాయతీ ఒక తీర్మానం తీసుకురావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న వినూత్న పరిస్థితులు, పోలీస్ కేసులు కానీ, డిపార్ట్మెంట్ మీద ఉన్న కేసులు కానీ అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆ కారణంగా జరిగే అల్లర్లకు కానీ ఇంకోటి కానీ కారణభూతం అవుతుందని చర్యతో ముందు చర్యగా సర్పంచ్ గారు, బోర్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించి తీర్మానం కాపీలు కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్లకి తెలియజేసాం. మా గ్రామంలో ఉన్న తాళ్లకోడు, కుప్పనపూడి గ్రామాల్లో ఎక్కడ అంటే ఒకే గ్రామ పంచాయతీ ఆ హ్యామ్లెట్లో కూడా దగ్గర 2000 మంది కొత్తగా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. వాటికి ట్యాక్స్ చేయలేదు, ఇంకా పన్ను రసీదులు కట్టుకోలేదు, వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా ఇంకా నమోదు కాలేదు. ఈ గ్రామాన్ని నగర పంచాయతీలో విలీనం చేయమని చెప్పి శాసనసభ్యులు వారు కోరటం జరిగింది. వారు తప్పకుండా మీరు తీర్మానం చేసి పంపించమన్నారు. మేము తీర్మానం కాపీలు, జనరల్ బాడీ మీటింగ్ అన్నీ కూడా శాసనసభ్యులు వారికి అందజేయడం జరిగింది. దీన్ని పూర్తిగా విలీనం చేసి నగర పంచాయతీ చేసినా పర్వాలేదు, లేదు మా గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసి తర్వాత చేర్పించి పంచాయతీ ట్యాక్స్ పెంచితే ఆదాయం, మైనర్ పంచాయతీకి ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి శాంతి భద్రతల దృష్ట్యా మరి ఈ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి గ్రామ స్వరాజ్యంలో గ్రామం యొక్క తీర్మానాన్ని, పంచాయతీ యొక్క తీర్మానాన్ని అధికారులు గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు నంద్యాల శ్రీనివాస్, కుప్పనపూడి గ్రామం అండి. మాది ఆకివీడు మండలం, కుప్పనపూడి పంచాయతీ అండి. మాకు ఈ చిన్న గొడవలు ఉన్నాయండి. సంక్రాంతి ముందు ఈ కరెంటు కేసులు అనగా
చెరువులో మందులు పోసేయడాలో ఈ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయండి. మాకు 73 ఎకరాల సైట్ ఉందండి. అక్కడ రోజు ఏదో ఒకటి కిడ్నాప్లు చేయడాలో, దొంగతనాలు చేయడాలో ఇలాంటి క్షణాల నుంచి అప్పుడు 5-6 నెలలు జరుగుతున్నాయండి. మా పంచాయతీ వాళ్ళ మీద కేసులు మా మీద కూడా పెడుతున్నారండి. ఆ చెరువుల్లో మందులు పోసేయడాలో, ట్యాంక్ వాటర్ సెప్టిక్ ట్యాంక్ కాలువల్లో కుదిరేయడాలో చాలా రిస్కులు జరుగుతున్నాయండి. దయచేసి పోలీసు వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందరికీ మా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మా ఊళ్ళో కోడిపందాలు, పేకాట, గుండాట ఇలాంటివి కూడా ఏమి జరగకుండా ఈ సంక్రాంతికి అందరూ శుభ్రంగా ఉండాలని మా గ్రామ పరిధిలో మా పంచాయతీ వార్డు నెంబర్గా నేను చెప్తున్నాను. సీసలి గ్రామ పంచాయతీ పాలకవర్గం పంచాయతీ అభివృద్ధికి ఆటంకపరిచేలా అనధికార కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఎన్నికల హామీ నెరవేర్చినట్లు ప్రచారం చేసుకోవడం సరైంది కాదని, తనపై అసత్య ఆరోపణలు మానుకోవాలని సీసలి గ్రామ మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల సీసలి గ్రామంలో కుళాయి కనెక్షన్ల అవకతవకలపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డిప్యూటీ స్పీకర్ కన్మూరు రఘురామకృష్ణంరాజులకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత పాలకవర్గంలో ఉన్న వార్డు సభ్యుడు గణేష్ రాంబాబు, గ్రామ సర్పంచ్ ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించి తనపై అసత్య ఆరోపణలు చేశారని, పంచాయతీ ఆదాయానికి నష్టం చేకూరే విధంగా కుళాయి డిపాజిట్, కుళాయి పనులు వసూలు చేయలేదన్నారు. సుమారు 30 లక్షల ఆదాయం పంచాయతీకి రావాల్సి ఉందన్నారు. పంచాయతీ ఆదాయానికి నష్టపరిచేవారే అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదని, కుళాయి డిపాజిట్, కుళాయి పన్ను చెల్లించే ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 2 లక్షల రూపాయలతో తన సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేశానన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గణేష్ శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మిద్దే మోహన్, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల భోగేంద్రబాబు, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొటికలపూడి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సీసల గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశానికి, ఎందుకంటే నా పేరు కట్టెడ్డి శ్రీనివాసరావు, ఎక్స్ సర్పంచ్ సీసలి. నేను మొన్న సీసల గ్రామంలో జరిగినటువంటి పైపుల అవకతవకలపై నేను డిపో గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అయింది, రఘురామకృష్ణరాజు గారికి. దానిపై ప్రతిపక్ష నాయకుడు, మన ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గంలో ఉన్నటువంటి ధనలక్ష్మి గారి మీద కంప్లైంట్ ఇచ్చానని ఆవిడ బాగానే కూర్చుని పక్కన ఉన్నారు. ఆయన నాయకత్వం వహించే నాయకుడు రాంబాబు, గణేష్ రాంబాబు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ఆవిడకి ఏం తెలియదు, పూర్తి బాధ్యతలన్నీ కూడా తన పెట్టుకుని తనే నిర్వహిస్తున్నాడు కాబట్టి తన బయటకు వచ్చి ఈ రోజుని ఈ ఆరోపణల్ని అసత్యాలు, నేనేం చేయలేదు అని చెప్పుకొచ్చాడు. అంచేత ఎందుకంటే ఏదైతే అతను అన్నాడో సెలవుకోలు నేను వేసుకోవడం కాదు, తనే ముందు వచ్చి ఈరోజు సెలవుకోలు వేసుకుని మేము పైపులు ఇవ్వడం కరెక్టే, ఎందుకంటే మన జలజీవన విషయంలో ఇవ్వడం జరిగింది అని అతనే ఒప్పుకున్నాడు. నేను పెట్టిన కంప్లైంట్కి అతనే ఈరోజు రిప్లై ఇచ్చుకున్నాడు. అంచేత అతని ఎంతవరకు నిజాయితీ అనేది అప్పుడే రుజువైంది, ఎంక్వైరీ కాకుండానే. దాని మీద విచారణ చేసి పూర్తిగా తగు చర్యలు తీసుకోవాలని, జలజీవన మిషన్లో ఉచితంగా ఇవ్వడానికి పైపులు అతనికి ఏ విధమైన హక్కు లేదు పంచాయతీ పాలవర్గానికి. ఎందుకంటే ఫ్రీగా అతను ఎలక్షన్ హామీ చేసుకున్నాడు కాబట్టి పంచాయతీకి నష్టపరిచే డిపాజిట్ కానీ, లేదనుకుంటే దాని మీద వచ్చే ట్యాక్స్ కానీ అతను ఫ్రీగా ఇవ్వడానికి అతనికి రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అదే ఆరోపణ చేసి మేము ఈరోజు 30 లక్షల రూపాయలు, దాన్ని ఇంకా ఎక్కువ ఉంటుంది, దాన్ని అతను కడతాడా లేకపోతే అతను సర్పంచ్ కడతారా అనేది నిర్ణయించుకుని కట్టేస్తే పాలకవర్గంలో పంచాయతీ అభివృద్ధికి ఉంటుందని నేను ఆరోపణ చేయడం జరిగింది. దానికి ఎలాగంటే డిపాజిట్ రూపేణా ఊళ్ళో 3,000 రూపాయలు కలెక్ట్ చేసిన, 4,000 రూపాయలు కలెక్ట్ చేసిన, 500 పైపులు అంటే 400 లెక్కేసిన 16 లక్షలు. అలాగా 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి కూడా దాని మీద ఫీజు రిటర్న్ తీసుకోవాలి పంచాయతీకి. ఎందుకంటే మన తాగిన వాళ్ళకు తాగుతున్నాడు, కడుతున్నాడు, కట్టిన కూడా వాడుకుని ఇవాళ ట్యాక్స్ వసూలు చేయకుండా ఫ్రీగా వదిలేశాడు. దానికి బాధ్యతగా ఇవాళ 400 పైపులు నెలకు వచ్చేసరికి 600 కాడికి, సంవత్సరానికి 600 కాడికి ఇవాళ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది. అదొక 4,000 కాడికి లెక్కేసిన అదొక 20 లక్షలు అవుతుంది. అలాగా నేను లెక్కేసి చెప్పింది పంచాయతీకి దీని ఆదాయం రావాల్సింది ఇంత నష్టపరిచాడు అతను. అది ఇతను కడతాడా లేకపోతే కలెక్ట్ చేసి కడతాడా లేకపోతే వసూలు చేసి బాధ్యతగా ప్రెసిడెంట్ గారు కడతారా అనేది, ఎందుకంటే ఆవిడేం ఎరగదు పాపం. పక్కన మా ప్రెస్ మీట్లోనే కూర్చుని పాపం కనీసం ఏంటనేది కూడా తెలియకుండా కూర్చుని ఉన్నది ఆవిడ. ఎందుకంటే తెలియదు కాబట్టి, జరిగిందంతా ఇతను కాబట్టి ఇతనే బాధ్యత వహించి ఇతనే కట్టి ఆ బాధ్యతని ప్రజలకి ఉచితంగా పైపులు ఇస్తున్నానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చాడో ఎలక్షన్లో, ఆ హామీని నెరవేర్చుకుని గ్రామస్తులందరూ కూడా మంచినీళ్ళతోటి కట్టుకునేలా, ట్యాక్స్ కట్టుకునేలాగా ఆ పంచాయతీ ఆదాయానికి నష్టం జరగకుండా
ఉండగలనని కోరుకుంటూ ఈ అవకాశానికి అతని ప్రెస్ మీట్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. స్థలం ఖచ్చితంగా మా పూర్వీకులది. దాంట్లో డిస్ట్రిబ్యూట్ లేకుండా ఉన్న తర్వాత సాల్వ్ అయిన తర్వాత నేనే దాన్ని అరుణ చేస్తాను. అందులో వెనకడికి వేసే పనేం లేదు. ఈది ప్రసాదరావు జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు ఈది ఫౌండేషన్ అధినేత ఈది రవికుమార్ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతం వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈది ఫౌండేషన్ కార్యదర్శి బేతాళ కమలాకర్, గోడి శ్యామలరాజ్, ఆధార్రాసు తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల కార్యక్రమంలో వృద్ధుల ఆశ్రయం తాడేరు భీమవరం మరి ఈ రోజున గౌరవులైన మరి మా మాయగారు ఈ ప్రసాదరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గౌరవులైన ఇది ఫౌండేషన్ అధినేత ఇది రవికుమార్ గారు మన ఆధ్వర్యంలో ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది. వారందరికీ కూడా మరి ఈ రోజున పెట్టాలనే నిర్ణయంతో తండ్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెడుతున్నాం. పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది. మరి ప్రసాద్ గారు జ్ఞాపకార్థం రవికుమార్ గారు కుమారుడు ఎంతో కృషితో వృద్ధులకు పెడితే మనకి ఆశీర్వాదంగా ఉంటుందని వారు ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరికీ కూడా గౌరవం పెట్టడం జరుగుతుంది. ఈరోజు శ్రీ జడ్డు బ్రహ్మాజీరావు గారి వృద్ధుల ఆశ్రమంలో మా నాన్నగారు ఈది ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఈది ఫౌండేషన్ ద్వారా మరి మా కుటుంబం అంతా మరి అలా ఇలాగా ఈ ఆశ్రమాలన్నింటినీ కూడా మేము మా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ నిత్యము ఈ ఈ కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం. జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతం దేవాలయం వృద్ధాశ్రమం నందు మరి ఈది ప్రసాదరావు జ్ఞాపకార్థంగా మరి వారి కుమారుడు గౌరవమైనటువంటి ఈది రవి గారు మరి ఈది రవి ఫౌండేషన్ అధినేత ఈది రవి గారు ఈ కార్యక్రమము మరి తండ్రి యొక్క మరి జ్ఞాపకార్థంగా మరి వృద్ధాశ్రమం వీళ్ళందరూ కూడా మరి చక్కగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా అలాగే వారి కుటుంబం ద్వారా మరి ఈది ఫౌండేషన్ ద్వారా మరి అధినేతమైనటువంటి రవి గారు ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి అలాగే చక్కగా ఈరోజు వారి కార్యక్రమం ఇవ్వడం అనేది చాలా సంతోషం. అలాగే మరి జేపీ టీం ద్వారా మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. జేపీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్లె పండుగతో గ్రామాలకు మహద్దశ. భీమవరం మండలాల్లో 2.35 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజుబాబు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భీమవరం బీట్ సాంగ్ కు సింగర్ స్మితతో కలిసి స్టెప్పులేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. పట్టణంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఆకువీడు ధర్మపుర అగ్రహారంలో పాస్టర్ల ముసుగులో రాజకీయాలు చేస్తూ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దళిత సంఘాల నాయకులు డిమాండ్. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.